మా కార్యకర్త మా కారు కింద పడిపోయి చనిపోతే మీకేంటి అదే మా బాబాయ్ మేము చంపుకుంటే మీకేంది అన్నట్టుగా. మొన్న ఒక ప్రెస్ మీట్ లో చూశాను, రప్పా 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 అని నరుకుతాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మాటలు ఒక నాయకుడుగా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు జనానికి? కనీసం ఆ మాట మాట్లాడేటప్పుడు కూడా ఈ వ్యక్తి చనిపోయిన విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కనీసం సంతాపం కూడా ప్రకటించలేదు, అప్పుడు కూడా మాట్లాడలేదు ఆయన. మాట్లాడలేదు. పైగా ఆ రాంబాబు గారు వెళ్ళి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసాం, మా కార్యకర్త మా కారు కింద పడిపోయి చనిపోతే మీకేంటి? అదే మా బాబాయ్ మేము చంపుకుంటే మీకేంది అన్నట్టుగా. అదేంటండి తప్పు కదా మరి. అంటే 10 లక్షలు ఇచ్చేస్తే ప్రాణం తిరిగి వచ్చేస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి? అతను చనిపోయారు ఎవరైనా చనిపోతే అదే ఇప్పుడు ఇంకెవరి కారు కిందో, తెలుగుదేశం పార్టీ నాయకుల కారు కిందో ఇంకెవరి కారు కిందో అన్న వెళ్ళి పడితే ఈ పాటికి ఎంత రచ్చ చేసేవాళ్ళండి వాళ్ళు. నత్తి పకోడీలాగా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకునేవాళ్ళు. ఒక్కళ్ళకు కూడా మరి నత్తి లేకుండా మాట్లాడడం రాదు. ఎక్కడన్నా ఒక పార్టీలో ఒకరికి ఉంటది నత్తి, ఇలా పార్టీలో ప్రతి ఒక్కరికి నత్తి ఉంటది. అదేం కర్మో మరి. రప్పా రప్పా నరుక్కుంటా వెళ్తా అంటే జనం రప్పా రప్పానే నరుక్కుంటా 151లో 5 తీసే